ప్రసాద్. నాకు లోపల నువ్వు ఏంటి చేస్తున్నావు మళ్ళీ సరే ఏంటి చెప్తావు? సరే సరే కానీ ఉండు, ఒక్క నిమిషం నీకు విషయం చెప్పాలా. ఏం చెప్తావు నువ్వు? ఒకటి చెప్తావు మళ్ళీ మాటకి తలగా యో లాటరీ, పని చెప్పని పట్టలేదు నీకేమన్నా? యో లాటరీ తగిలింది భయ్యా. ఏంది? లాటరీ లాటరీ తగిలింది. ఏం లాటరీ అయింది? ఆరోగ్యం బాగలేదని లాటరీ తీసి ఒకటి ఏదన్నా తగిలితే చూపించుకుందామని. ఏం చూపించుకుంటావు? పోయి చూపించుకోపో పోయి. అవసరమా? లాటరీ తీసుకొని విశాఖపట్నం పోవాలి, ఆడ ఇస్తారంట దుడ్లు. దుడ్లా? యో లాటరీ భయ్యా, లాటరీ తగిలింది. ఓ లాటరీ ఎంత? ఏంది డబ్బులు తగిలిందా? డబ్బులు తగిలినాయి. ఏమంటే వాళ్ళు మీడియేటర్ విశాఖపట్నం పోయి దుడ్లు నువ్వు వాడే తీసుకోపో, లాటరీ ఇచ్చి అన్నాడు. ఓన్లే నేనా పదామంటే జోబీలో దుడ్లు లేవు. నిజమా అబద్ధమా? యో నీ దగ్గర నేను లాటరీ విషయంలో అబద్ధం చెప్తానా చెప్పు. అంటే ఇప్పుడు డబ్బులు ఎంత తగిలింది? లక్షలా? యో అవన్నీ అప్పుడే బయట పెడితే ఏమని ఉందా ఏంది? తగిలిందన్నాను విను అంతే. మళ్ళా నువ్వు ఎంత తగిలింది ఇవన్నీ ఎందుకు గుట్టుగా సైలెంట్ గా చేసుకోవాలి గానీ. ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళందరికి లాటరీ తగిలిందని తెలిసి వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు. మేము డబ్బులు ఇస్తాంలే పోయా, విశాఖపట్నం పోయి రాపో, నాకు అంతో ఇంతో ఇయ్యి అని నన్ను అడుగుతున్నారు వాళ్ళు. నువ్వేం చెప్తివి? యో నేనెంత ఇయ్యాలవయ్యా, నాకు తగిలిండేదే దండిగా తగిలింది. విశాఖపట్నానికి ఆ మాత్రం పోలేనా? ఎవరు మహానుభావుడు డబ్బులు పెట్టాడా ఏంది అన్నాను. ఎవరు మహానుభావుడు తగిలితే త్వరగా మహానుభావునికి ఒక 50% 50% ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకేంటి ఫోన్ చేసినావు? అయ్యో నువ్వు గుర్తొస్తావయ్యా నాకు, ఎందుకంటే నువ్వు నాకు ఇప్పుడు అర్థమైంది ప్రసాద్. చెప్పు ప్రసాద్. నేను ప్రసాద్ అని పడతాలే నీకు కూడా. యో నాకు పేరు ప్రసాద్ కాదు, నా పేరు గంగిరాజు. సరే గంగరాజు చెప్పు ప్రసాద్. గంగరాజు కా మాత్రం చేయలేమా మనము? బాగా తెలుసు, మనం బాగా ఫోన్ మాట్లాడతాము. ఏంది నువ్వు చేస్తావా సాయము? నేను చేయగలను, నేనుండగా నేనుండకపోతే ఇంకెవరబ్బా నీ తోడు? ఏంది ప్రసాద్ నీలో ఇంత మార్పు? ఎప్పుడు తిడుతూనే ఉంటావు. ఆ తిట్లోనే ఒక ప్రేమ అనురాగం అవన్నీ ఉంటాయి, అవన్నీ గమనించుకోవాలా. వద్దులే ప్రసాద్, ఎందుకంటే నువ్వు ఇబ్బందిలో ఉండొచ్చు. కొంచెం రాయలసీమలో ఫస్ట్ తిడతారన్నమాట, వాళ్ళు ఎంత ఆపాయితమో అన్ని ఉంటాయి తెలుసు నాకే. సరే కానీ ఎందుకు వచ్చింది? నువ్వు ఏదో ఇబ్బందులు ఉంటావు, నేను ఎట్టొట్ట పోతాలే విశాఖపట్నంకి నడుచుకుంటా. లేదు నేను కాల్సింది నేను కూడా షేర్ వేసుకుంటా, నువ్వు కూడా ఇద్దరు సగం మర్చుకుందాము. మాకు ఫుల్ ఎంజాయ్ చేద్దాంలే. యో అంత డబ్బులు సగం సగం అంటే ఎంత నష్టం నాకు. గంగరాజు నాకేనా నువ్వు చేసేది? గంగరాజు మామ అని పిలుచు. ఏంది నువ్వు కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏందనే మామానే? గంగరాజు మామ. సరే గంగరాజు మామ ఓకేనా? చెప్పు ప్రసాద్. అసలు మన మాటలు ఎంత బాగున్నాయి కదా. యో లాటరీ దాచిపెట్టుకునేకి తల ప్రాణం తోకొస్తుంది. ప్రతి ఒక్కరు లాటరీ కొట్టేద్దామని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నేనున్నా ప్రసాద్ ఉన్నాక చెప్పోళ్ళకే, ప్రసాద్ ఉన్నాడు పక్కన అని చెప్పు. సరే గాని రేపు సాయంత్రం కల్లా వాళ్ళ ఆఫీస్ రమ్మన్నారు. ఆఫీస్ రమ్మన్నారు. మన పదంలే, మన నేను పెడతాను ఖర్చు కావాల్సి. నువ్వు పెడతావు, నేను ఇంట్లో నుంచి బయటికి పోతే మీ అత్తకి ఇంట్లో పిల్లోళ్ళకి ఎట్లా సరుకులు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది పోయా? మా అయితే 500 1000 రూపాయలు అంతే. సర్లే 2000 తీసుకుంటావా? యో వద్దు పోయా, మాట అంటే మాటే. ఇప్పుడు నేనేమి చీప్గా ఒకరిని డబ్బులు తీసుకునేవని కాదు. విశాఖపట్నంలో అడుగు పెట్టినాక ఈ గంగిరాజు ఊరినే కొని పడేస్తాడు. ఏందనుకుంటువే? కాదమ్మా నేనే పక్కన బయట మామా, నేను కదమ్మా. వద్దు ప్రసాద్, నీ దగ్గర నేను తీసుకున్నాను మాట వద్దు. ఇప్పుడు నాకు ఆడొచ్చే దుడ్లు నేను ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాను. అంత వస్తుంది. నేను చెప్తాను కదా మామా, గంగరాజు మామ. సరే వద్దు నీకు వద్దు నాకు వద్దు. పొద్దున నీకు
కాదు నీ అల్లుడు అనుకో, నీ బిడ్డని ఇచ్చినామనుకో నాకు. సరేనా? కానీ ప్రసాద్ నువ్వు ముచ్చట పడతాంటే నేను కాదని లేకున్నాను కానీ 2000 తీసుకోమమ్మా. వద్దు ప్రసాద్, 1500 చాలు. మీ అత్త ఊరికే దుబారు ఖర్చులు పెట్టి డబ్బులు వేస్ట్ చేస్తుంది. రేపు తర్వాత ఎంతైనా ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే అది ఖర్చు ఉంటాయిలే. తీసుకో, 2 ఖర్చులు తీసుకోమమ్మ. క్వార్టర్ తీసుకో, నువ్వు కూడా ఒక క్వార్టర్ తాగు, అంతే కదా. ప్రసాద్ ఏంది భయ్యా నీ అభిమానము? తీసుకో గౌరవ్ మామ. సరే కానీ పొద్దున 6 సార్లు నీకు ఫోన్ పే నంబర్ అంట నేను చూడు పంపించే కదా. 6 సార్లు నువ్వు ఫోన్ ఎత్తలేదు కొత్త నంబర్ నుంచి పొద్దున్న చేస్తే. నువ్వు ఎమ్మెల్యేతో ఉంటే నువ్వు ఏంది భయ్యా అంత ఎదిగిపోయినావు ప్రసాద్? మన అందుకే మనకి అట్లుంటావు వాళ్ళ నాతోటి. సరే ఆ నంబర్కే చెయ్యి ఫోన్ పే. సన్నా అట్లా లైన్లో వేస్తా చూడు. రామాంజీ అని వస్తుంది చూడు పేరు. వచ్చింది. ఊరిక్కుంటా రామాంజీ అని ఉంటుంది. దానికి ప్రసాద్. ఓకే, 2000 రూపాయలు. ఓకే ప్రసాద్ ఎంత వేసినావా? వచ్చింది మామా. ఏసీ లేదు మన దగ్గర లేదు, మనకు తెలిసిన వాళ్ళది. వాళ్ళు మళ్ళీ ఇంకో ఇద్దరికి మార్చి మన దగ్గరికి వస్తుందిలే లెక్క అది. సరేలే గంగరాజ్ మామా. ఇంకేం తిన్నావా లేదా ప్రసాద్? తిన్నావా నువ్వు మామా? నేను లేదు పోయా, ఈ లాటరీతో నాకు ఊరికి టెన్షన్. ఏం టెన్షన్ పడుతుంది? నేను అల్లుడు ఉన్నాడు అనుకో, నాకు గుడ్డు ఇచ్చామనుకో. నీళ్ళు తాగలేకున్నాను, తిండి తినలేక, ముద్ద దిగడం లే, భయం ఎత్తుకొని. కడపారా తిను, కడపారా కాల్చిండు, 2 క్వార్టర్ లాగి ఆరాంగా ఉండు. నేను పొద్దున్న వచ్చేసి మనము. నేను రాలేనులే కానీ రేపు, ఎందుకంటే వేరే పని ఉంది నాకే. నీకు అది అదే కాదు, నీకు ఇస్తాను. నువ్వు పొయ్యి ఆఫీస్కి తీసుకొని వచ్చే డబ్బులు. తీసుకొస్తారమ్మా. జాగ్రత్త ప్రసాద్, మళ్ళా ముందే దొంగలు ఎక్కువ ఉన్నారు. మన లెక్క మంచి వాళ్ళు చాలా తక్కువ ప్రసాద్. ఓన్లే మమ్మ, అది కూడా చాలా డేంజర్ మమ్మ బుట్లోను. అమ్మా జాగ్రత్త, అందరి మీద ఒక కన్నేసి ఉంచు, ఓకేనా? ఓకే మమ్మ. నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? 7 గంటలకు వద్దునా? ఏటికి వస్తావు? యాడ్ కావాలి చెప్పు. వద్దులే, నువ్వు వచ్చేది ఎందుకు? మళ్ళా ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు లాటరీ టికెట్ నువ్వు తీసిపోతావు, తెలిసిపోతుంది. వేరే పిల్లగాంతో పంపిస్తా కానీ ఆ లాటరీ టికెట్ తీసుకుపోయి ఆఫీస్ లో ఇచ్చేసేయి. సరేలేమ్మా. సరే గాని నువ్వు తీసుకునేటప్పుడు 3 100 రూపాయల నోట్లు ఇప్పించుకో. వాళ్ళు మళ్ళా లేదు చిల్లర అంటారు. ఏంటి 100 రూపాయల నోట్లు? 3 100 రూపాయల నోట్లు ఒక 16 రూపాయలు ఎగరగొట్టాను వాళ్ళు. మళ్ళా మనకి 316 రూపాయలు వచ్చింది లాటరీ. ఏంది ఇంకోసారి వాళ్ళు 1600 ఎగరగొట్టి చూస్తారు. చెప్పు గట్టిగాడికి 16 రూపాయలు కూడా మాకు కావాలని కొట్లాడి తీసుకో. ఏ లోపలడా, ఏ చిల్లర పచ్చారా? ఎవరా ఏమని చేస్తామేమన్నా? లాటరీ దగ్గర ఎంత నువ్వు చెప్పిండేది ఎంత? 316 రూపాయల. అది పెద్ద అమౌంట్ అయ్యా, మా కాలనీ అంతా ఎవరికి తగలేదు ఇంతవరకు. ఏ లోపల 316 రూపాయలు ఏమైనా పెద్ద అమౌంట్ ఏమన్నా? 2000 ఎక్కువ. ఎవరా ఏమని చేస్తానవా? వచ్చారంటే పని పెట్టి నరుకుతా, వచ్చి ముక్కలు నరుకుతాడు. ప్రసాద్ మనము ప్రసాద్ డబ్బులు మొన్నేవారు 1000 2000 ఏమి డబ్బులు తినేపుట్లేమన్నా? ప్రసాద్ ఒకటి చెప్తా విను. ఏం చెప్తాను? ఒకటి చెప్తాను ఏమన్నా? సరే గాని మనము ప్రసాద్ మనం ఎంత గెలిచినామా కాదు, గెలిచినామా లేదనేది ముఖ్యము. నేనా ప్రసాద్ గొర్రెలు తీసుకొని కొండపైకి వచ్చినాను. ఏ పదరా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా మరసని చెప్పు. మనం మాట్లాడుకున్నట్టే 316లో 50% తీసుకొని
ఫస్ట్ చెప్పాలా ఇంత వచ్చిందిరా అసలు అని చెప్పి ఏం లోపల అవునా ఏమని చెప్తామన్నా యో మా స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లోళ్ళు లాటరీ తీసేది దాంట్లో అంతకు మించి ఎప్పుడు ఎవరికి ఎక్కువ తగలలేదు. యో ప్రసాద్ ఉన్నావా లేదా? ఏ లోపల అవునా చెప్తామేమన్నా అవునా యో పక్కన ఎవరైనా ఇంటి యో ప్రసాద్ మామనే తిడతావా నువ్వు? యో ప్రసాద్ గంగిరాజ్ మామనే తిడుతున్నావు నువ్వు. సరే కానీ ఏ నంబర్ కొట్టాలి చెప్పు డబ్బులు. సరే ఉండు లైన్ లో ఉండు ఒక్క నిమిషము. సరే పంపిస్తాను ఉండు. సరే పంపిస్తాను ఉండు ఒక్క నిమిషము. యో ప్రసాద్ అరవద్దు లెక్క నీకు పంపిస్తాను ఉండు. యో ప్రసాద్ మరోసారి చెప్తున్నా ప్రసాద్ నా పేరు శివాని. సరే కానీ నీది ఏ బ్యాంకుకి సంబంధం ఇది ఫోన్ పే? డికే బాస్ నా పేరు మగసా మంచిగా ఎస్బీఐ బ్యాంకు నా బ్యాంకు. ఏం బ్యాంకు ప్రసాద్? నేను చెప్తా వినపడలేదా? ఏం చెవుడా ఏమన్నా చెవులేకేమన్నా పెట్టుకున్నావు ఇంకా ఏమన్నా? ఎస్బీఐ బ్యాంకు అని చెప్పినా దాంట్లోకే చెప్పులు. సరే ఉండు ప్రసాద్ మీ అత్త ఏదో బజ్జీలు ఓడలు తెమ్మని చెప్తుంది పోయి తీసుకొస్తాను. బజ్జీలు కాదు ముఖ్యం నాకు డబ్బులు ముఖ్యమా? వచ్చి డబ్బులు వేస్తావా? అవునా ఒక్క నిమిషము కుక్కర్ లో విజిల్ వస్తున్నాయి ఎంచుకోలేదు నీతో కయాల్లో పడే. ఇప్పుడు డబ్బులు వేయమంటే సోది చెప్పద్దు. డబ్బులు వేస్తే బతికిపోతావు. డబ్బులు వేయకుండా ఊరుకో. పోలీసు వాళ్ళు నీ మొత్తం అంతా నిన్ను ఆడబట్టు కాలా చేసి తొక్కేస్తానికి. సరే ఉండు ఒక్క నిమిషము. ఇది ఏది ఫోన్ పే అంటే ఏ దాంట్లో ఉంటుంది? చెప్పింది వినపడుతుంది. నీకేమైనా కారణాలు వెళ్తారేమైనా? యో ఫోన్ పే అంటే డబ్బులు వేయన్నా మొత్తం ఈ మధ్య 2000 తీసుకున్నావు మొన్న 1500 మన వెయ్యి. సరే కానీ ప్రసాద్ ఇది క్యాల్కులేటర్ ఓపెన్ చేసి కాదు ప్రసాద్ ఒక్క నిమిషం నేను ఇది క్యాల్కులేటర్ ఓపెన్ డబ్బులు వేసేకేవయ్యా అడుగుతున్నాను. క్యాల్కులేటర్ లో ఓపెన్ చేసినాను 2000 కొట్టినాను. నువ్వు మరసలు సో చెప్పొద్దు నాకు. డబ్బులు కట్టు ఫస్ట్ వేస్తావు నాకు లేదనుకో నువ్వు ఎక్కడున్నా ఎదుక్కుంటూ వచ్చి చెప్తా మళ్ళా. యో ప్రసాద్ ఏసేకే నీకు డబ్బులు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 2000 కొట్టినాను. ఎంటర్ కొట్టాలా ఏం కొట్టాలా? ఎంటర్ కొట్టాలి కదా. లోఫర్ క్యాలిక్యులేటర్ లో ఎంటర్ కొడితే నీకు వచ్చేస్తుందా? క్యాలిక్యులేటర్ అని కొట్టమండి ఫోన్ పేరేనా? అవునా? యో లెక్కాచారాలన్నీ క్యాలిక్యులేటర్ లోనే కదా తేల్చేది. చిల్లర ముందు నాకు బూతులు ఎప్పిద్దు. నాకు నోట్లో గలీజ్ మాట్లాడుతున్నాయి నోట్లో నుంచి నేను మింగేస్తానా? ప్రసాద్ నీవు నీకు ఎంత లెక్కియాల టోటల్ చెప్పు. చిల్లరమూడ మొత్తము 4500 వేల. ఒక్కొక్కటి చెప్పు ఒక్కసారి ఎన్నో చెప్పు నాకు. 4500 రావాలా నాకు. 4500 రావాలా డబ్బులు అన్నా. సరే ఉండు ఒక్క నిమిషము. ఒకసారి నీకేమన్నా తమాషా 1500 ప్లస్ 2000 ప్లస్ ఇప్పుడు ఒక 2000 ప్లస్ మొత్తం ప్లస్ కొట్టినాను. డబ్బులు చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తున్నాను చూడు. లోఫర్ దాంట్లో కొడతావా నువ్వు? క్యాల్కులేటర్ కొడతావా? ఫోన్ మీద కొడతావా? మైండ్ ఉందేమన్నా? యో నేను పెద్ద చదువుకోలేదు ప్రసాద్. చిల్లగా చేస్తున్నావు నువ్వేమన్నా? సరే ఇంకోటి ఉండు. అది ఏంది క్యాలెండర్ లో చూస్తానుండు. క్యాలెండర్ బూత్ వస్తా ఇంకా ఏమన్నా?
ఏంది ప్రసాద్ ఏ దాంట్లో సరే మెసేజ్ పంపిస్తున్నా మెసేజ్ లో ఇప్పుడు ఇప్పుడు డబ్బులు పంపివా ఇప్పుడు డబ్బులు పంపివా మెసేజ్ ఓపెన్ చేసినాను 4,800 కొట్టి నీకు పంపిస్తున్నా చూడు. ఏ మెసేజ్ లాగా బోసిడికే డీ బాస్ నాకు వస్తాయి ఇంకా నా ఫోన్ పే సరే సరే నువ్వు ఆడుకుంటున్నావు కదా. సరే సరే నీ అత్త తిడతాంది మరీ మాట్లాడతాను. నీకు నిద్ర పోనీ కూడా చేస్తానికే సరే నీ అత్త పిలుస్తాంది అడబోయి ఒడియాలు అవేదో తేలంట తీసుకొని వస్తాను. నువ్వు తీసుకొని వస్తావా అట్లానే వస్తావా సరే సరే నువ్వు జాగ్రత్త వచ్చేటప్పుడు మొబ్బులేడని కింద పడేవో వదిలిపెట్టండి మిమ్మల్ని ఆడ